కాబట్టి ఇవాళ మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లకు పోతే మనకు ఓట్లు పడాయి. ఎందుకంటే గతంలో మనం నిరుద్యోగులకు కర్రు కాల్చి వాత పెట్టినాం కాబట్టి, ఆ మర్ర ఇంకా వాళ్ళు మర్చిపోలేదు కాబట్టి, అది మాసిపోలేదు కాబట్టి, గందుకనే గా భయం పట్టుకొనే పెదమనిషి కేసీరావు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరం అయిండు. అంతేనా కాదా? ఇక ఇప్పుడు లోకం మీద గీ గుసగుస నడుస్తుంటే నేను వచ్చేటాపకు ఏం చేస్తానో ఎట్ట చేస్తానో, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది, వచ్చేటాపకు మాదే, పగ్గాలు మాయే, కుర్చీ మాదే, మళ్ళా మేమే ఇది కథ. అంటే ఈ జనాలు ఎడ్డోళ్ళ తెలంగాణ జనాలు ఇది కథ. మొత్తానికి పెద్ద మనిషి మాత్రము ఎట్లా కుర్చీని రాబట్టుకోవాలి, ఊసిపోయిన కుర్చీని ఎట్లా గుంజుకు రావాలి అనేది తాపత్రయపడుతుడు. కానీ ఇక్కడ వాళ్లకు ఎవరి పేరు మీద వాళ్లకు బ్రహ్మదేవుని దగ్గర రాత అడుక్కొచ్చుకున్నట్టుగా వీళ్ళు మచ్చలు అడుక్కొచ్చుకున్నారు. మచ్చ ఏది సమాజం నుంచి మచ్చలు అడుక్కొచ్చుకున్నారు. ఈ సభ్య సమాజం ఏం చేసిందయ్యా అంటే, వాళ్లకు ఏవైతే ఈ లిక్కర్ దందా కానీ, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, ఇవి వాళ్ళ నెత్తి మీద కూర్చొని మరి ఇక చెమ్మచక్కలు ఆడుతున్నాయి.